కానటువంటి అక్షయమైనటువంటి అంటే మహిమ దేహంతో కడబోరం రోగినప్పుడు లేపబడుతుంది. అది శాశ్వతంగా దేవునితో ఉండడానికి, నిత్యం తనతో సహవాసం చేయడానికి కొనిపోబడుతుంది, ఎత్తబడుతుంది. మానవునికి జీవితం ఎంత అద్భుతమైందో, ఎంత అదృష్టవంతమైందో, ఏ ప్రాణి కూడా యొక్క ధన్యత లేదు. మానవునికి ఈ గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ప్రభులో ఉన్నటువంటి వారు క్షయమైపోతాది శరీరం, తిరిగి అక్షయులుగా ఎత్తబడుతున్నారు. ప్రసంగ గ్రంథంలో చాలా చక్కని మాట రాయబడ్డారు. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోతున్నాడు. నిత్యము నుండి, శాశ్వతమైనటువంటి రాజ్యము నుండి, దేశము నుండి ఈ భూమిపైకి పంపబడ్డాడు. 2వ తారీఖు జూన్ నెల 1965 తేదీన పరమ నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఆత్మ ఈ భూమిపైకి మట్టి శరీరంలో లోనికి పంపబడ్డాడు. నిత్యత్వం నుండి తిరిగి నిత్యత్వానికి 11/12/23 తేదీ వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలం ఈ భూమి మీద 65 నుండి 23 వరకు భూమి మీద శాశ్వతంగా ఉండే నిత్యమైన ఉనికి పట్టునకి వెళ్ళిపోయింది. ధన్యులు ధన్యులు. అందుకొరకే ఎదిరించిన వారిని గురించి మనం కొంత కలతనే ఆయాసం, కుటుంబంగా, భార్యగా, పిల్లలుగా ఎంతో దిగులు, ఎంతో రోదన, అది వేదన, అది భయంకరమైన బలమైనటువంటి గాయం. ఎవరు కూడా దాన్ని మాన్పజాలరు, అది మానదు కూడా. కానీ ఒకటి ఒక నిరీక్షణ, క్రైస్తవ బిడ్డలు దేవుని యందు ఉన్నవారం మహిమలో చేర్చబడ్డారు. నిత్యమైన ఉనికి పట్టుకు తాను చేర్చబడ్డాడు కనుక ఆ ధైర్యంతో, ఆ ఆదరణతో, నిత్యమైన ఉనికి పట్టునకు చేర్చబడ్డాడు గనక అట్టి ఆదరణతో మనం ధైర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాన్ని ఎన్నో రకాలు ఆదరిస్తూ, సంవత్సరం అంతా కాపాడుతూ, భద్రపరుస్తూ, క్షేమమిస్తూ, దుఃఖమందు, నిట్టూర్పందు, ఆయాసమందు, వేదనందు, కలవరం, నిరాశలందు, మానసికంగా ఒత్తిడి ఎంతో. ఈ ఒత్తిడి అందరికీ అగుపడదు, అనుభవించే వారికి పెరుగుతుంది. కానీ పరలోక ప్రతి క్షణం ఆదరిస్తాడు. ఈ దేవుడు నీ తండ్రి, నీ పరలోక భర్త, నేను నడిపించేవాడు, నేను చూసుకునేవాడు, ఇచ్చే దేవుడు ఉన్నాడు. తాను ఎట్లు నడిపిస్తాడో అట్లా నడుచుకుంటూ మంచివాడు దేవుడు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. పిల్లల విషయం కానీ, వ్యక్తిగత జీవిత విషయం కానీ ఎన్నడూ పొరపాటు చేయడు దేవుడు. అయ్యో మనం అనుకుంటాం, అయ్యో ఇది ఎందుకు ఇంత జరిగేది. దేవుని యొక్క నిత్య సంకల్పం, నిత్యమైన పట్టులో చేర్చుకోవడం ఆయనకు ఉద్దేశం. అని తనకు ప్రీతికరమైంది, తనకిష్టమైంది చేర్చుకోవడం. ధైర్యం ఇస్తాడు, భయపడి దిగులు దేవుడు ఉంటున్నాడు. ప్రార్థన చేస్తాడు. ప్రియమైన మా పనులు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మదేవ, మనం పుట్టించి, మనం ప్రేమించి, మనం కనికరించి, ఇంతను కాపాడి, సంరక్షించి, పోషించి, భద్రపరిచి దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. అందుకొరకు నా స్తోత్రం. ఈ దాసు ప్రభువా, తండ్రి సాంసన్ ప్రభువా, తండ్రి 1965 సంవత్సరం జూన్ నెల 2వ తేదీన ప్రభువా తనకు ఈ భూమి మీద ప్రవేశించే అవకాశం కలగజేసిన, నీవు పంపించినావు, నీ ఆత్మను ఇక్కడికి పంపించినావు దేవా. నీ యొద్ద నుండి తనను పంపిన తండ్రి ప్రభు తిరిగి 11వ తేదీ 12వ నెల గత సంవత్సరం 2023న ప్రభువా నిత్యమైన ఉనికి పట్టునకు తాను మీ చెంతకు చేర్చబడ్డాడు. ఆత్మ మళ్ళీ తండ్రి నీ చెంతకు చేర్చబడ్డాడు.
స్తుతించి ఆరాధించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. పరలోక దేవ, తన భౌతిక కాయం ప్రభువ ఈ స్థలమందు తండ్రి మట్టిలో అది పూడ్చబడ్డా, అది మన్నైపోయినా అది అయితే ఒకనాడు అక్షయుడుగా తిరిగి లేపబడతా, అక్షయ మహిమ శరీరంతో మధ్యాకాశమందు తన ప్రభు మేము కలుసుకుంటాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీ కార్యములు గొప్పవి, నీ యొక్క ఆలోచనలే గొప్పవి. మా జ్ఞానం వంటి, మా ఆలోచన వంటి, మా మార్గములు వంటివి మీకు కావు. అందుకొరకు తండ్రి దాసురాలు జ్ఞాపకం చేసుకుని దీనురాలు ప్రభువా కరుణించు. దిగులు, నిరాశ, కృంగం, వేదన, కలత, కలవరం, ఎన్నెన్నో రకాలైన ప్రయాసమే అయిననేం ప్రభువా తండ్రిగా, తల్లిగా ప్రభు ఓదార్చు, ప్రభు ఆదరించు, ఆదరణకర్తవుగా తనకు తోడు సంవత్సరం అంతా సంవత్సరం అంతా భద్రపరిచిన నువ్వు తన చేయి పట్టుకుని నడిపించిన, తన బలహీనతలందు, తన కురుంగుదలలందు చేయి పట్టి లేవనెత్తిన మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం. ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితులైనా తండ్రి నీవు ఉన్నావు, అండగా ఉన్నావు, తోడుగా ఉన్నావు. కాపాడి భద్రపరిచిన కుమారులను జ్ఞాపకం చేసుకుని తండ్రిని కోల్పోయిన బిడ్డలు కదా దేవా, నిరాధారులు ప్రభువా తమను నీకు అప్పగించుకుంటారని 10:14 రాయబడ్డారు. దేవా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయి. తండ్రి లేని వారి పక్షమున న్యాయం చేయు దేవుడు కదా, ప్రతి విషయంలో న్యాయం నీ ద్వారానే అంట. తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయి. కుమారులు దీనులు, నమ్మకస్తులు, విధేయులు ప్రభువా కరుణించు, సహాయం చేయండి. మరి భవిష్యత్తులో వారి యొక్క జీవిత యాత్రలో ప్రభు యేసు క్రీస్తు ప్రభు పవిత్రమైన నామములో తండ్రి యొక్క అడుగుజాడలలో నడుచుకుని తండ్రి మీ బలమైన అద్భుతమైన నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా వారు ప్రభు తండ్రి సాగిపోవటం సహాయం చేయండి. వారిని నడిపించు ప్రభు, తండ్రిగా ఉండి నడిపించాలి మనమల్ని ప్రభు కూడా అందరినీ జ్ఞాపకం తండ్రి అనుకున్న రీతిగా ఈరోజు ప్రభువ విలాసుని యొక్క తన భౌతిక కాయం పూడ్చబడినటువంటి సమాధి స్థలానికి వచ్చినాం. ఒకనాడు సమాధి తెరవబడతా, అది సమాధిలో ఉన్నటువంటి సాంసను యొక్క ఆత్మ మీ పవిత్రమైన స్వరాన్ని వింటాడు. విన్నటువంటి వారు చెవి గలవాడు విని ఎత్తపడుతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ మర్మం గొప్పది ప్రభువు, అందుకు వందనాలు. ధన్యునిగా చేసుకున్నావు, వందనాలు. క్షేమ నిమ్మని విదాసురాల్ని ప్రభు జీవితకాలం అంతయు ప్రభు నీ కృపాక్షేములకు కుటుంబానికి తోడుగా ఉంచి నడిపించమని యేసు మరి ప్రేమ తండ్రి తన యొక్క వంశమంతటిని జ్ఞాపకం చేసుకును. తమ్ముళ్లను ప్రభువ, చెల్లెండ్లను ప్రభువ, రక్త సంబంధులందరినీ ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించి, ఓదార్చి, బలపరిచి నడిపించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు పవిత్రమైన, పావనమైన, ఘనమైన, అద్భుతమైన, నమ్మకమైన, విశ్వాసకర్త అయిన ఆదరించి, ఓదార్చి, నడిపించి దేవుని యొక్క నామములో ప్రార్థించి, ఆరాధించి అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి.